టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి రామేశ్వరం స్పెషల్ యాత్ర స్లీపర్ ఏసీ బస్ దర్శించు క్షేత్రములు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, పళని, గురువాయూర్, త్రివేంద్రం, కన్యాకుమారి, నైట్ హాల్ట్, తిరుచెందూర్, రామేశ్వరం, మధురై, శ్రీరంగం, తంజావూర్, వైదేశ్వరం, కుంభకోణం, చిదంబరం, కంచి, శివకంచి, విష్ణు కంచి. తేదీ ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం రాత్రి ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద నుండి బయలుదేరును. మొత్తం రోజులు 8. 2 పూటల టిఫిన్, 1 పూట బ్రాహ్మణ భోజనం. స్లీపర్ ఏసీ బస్ ఛార్జీలు కన్యాకుమారిలో నైట్ హాల్ట్ మేనేజ్మెంట్ వారే భరించెదరు. ఒక్క మనిషికి 12,500 రూపాయలు. వంట వారికి డ్రైవర్ మామూలు 200 రూపాయలు చెల్లించవలెను. ప్రతి ఒక్కరూ భోజనం ప్లేటు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవలెను. రోజు ఉదయం స్నానం మరియు ఆటో ఛార్జీలు మాత్రమే. మేనేజ్మెంట్ వారికి సంబంధం లేదు. వివరాలకు ఆర్గనైజర్ జీవీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్, జి వెంకటరామిరెడ్డి. సెల్ 9948316237 9491495237. వీరశతమన్యోరింద్రః దుస్యవనః భవతి దశాక్షరా విరాడన్నం విరాజ్యాదేవో లోకో విధృత అవయోర్లోకయోర్విధృత్యాథో. నూతన భవనాన్ని ఎంతో సంతోషంగా ప్రారంభించుకొని మనందరం కూడా సరస్వతీ మాత పూజా కార్యక్రమం ముగించుకొని సరస్వతి అమ్మవారిని ప్రతిష్టాపించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించవలసిందిగా డాక్టర్ సుబ్బానాయుడు గారు, ఆవిష్కరించవలసిందిగా డాక్టర్ సుబ్బానాయుడు గారి దంపతులు, రవితేజ. ముహూర్తం 9:15.
నేను చెప్తాను. రవితేజ చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు, డాక్టర్ సుభాన్ నాయుడు గారు దంపతులు కోరుతూ ఉన్నాము. శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదంతమండితకరాయ
పాఠశాల మా మిత్రులు ఇక్కడ కరెస్పాండెంట్గా ఉన్నటువంటి మా కోటి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ చాలా పెద్దలు, వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే మా మిత్రులు శాస్త్రి గారికి, ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి అందరు పెద్దలకు కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇంత మంచి కార్యక్రమం నాకు తెలియదు ఇప్పుడు వరకు. కోటి గారు మన శాస్త్రి గారు చెప్పారు వరకు ఇంత మంచి కార్యక్రమంలో నేను ఈరోజు పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, మీ అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాఠంలో చదువు, సంధ్య, ఆట, పాట అనేది ఉండేది. పల్లెటూరులో కూడా చదువు, సంశతకము, భాష శతకము, వేమన శతకాలు చెప్తూ గురువు అంటే ఎంతో భక్తి ఉండేది. అదేవిధంగా గురువులు కూడా విద్యార్థులంటే తన బిడ్డలా చూస్తూ చదువు అంతా చదువుతో పాటు అనేది. ఒక చదువు అంటే ఒకటి పుస్తకాలు చదివి ఏదో పాఠాలు క్వశ్చన్లు ఆన్సర్లు రాసి పాస్ అవటమే కాదనమాట. చదువు సంధ్య అంటారు, ఆట పాట అంటారన్నమాట. అంటే ఒక వ్యక్తిలో చదువు ద్వారా సర్వాంగీణ వికాసం, ఆరోగ్యం డెవలప్మెంట్ అంటాం. ఆ విధంగా బుద్ధి చెందాలా, ఆ వ్యక్తి విసించాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మనం చూసాం మన కళ్ళతో. కాబట్టి వీళ్ళందరికీ కూడా నాట్యం రావాలి. నాట్య శాస్త్రంలో కూడా వీళ్ళు బాగా చతుషష్ఠి కళలు అంటారు, 64 కళలు ఉన్నాయట. మరి వీటిలన్నిటిలో కూడా సమగ్రంగా వీళ్ళందరికీ నేర్పేటువంటి పాఠశాల కావాలని ఇక్కడ యోగా హాల్ కట్టించారు. ఈ యోగా హాల్ దేనికి ఉపయోగపడాలి? ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ఇళ్లలో నుంచి మహిళలు వచ్చి యోగా నేర్చుకోవాలి, పురుషులు వచ్చి యోగా నేర్చుకోవాలి. ఈ స్కూలు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది కేంద్రం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎలా అంటే కోటి గారికి కోపం వస్తుంది, అదే అప్పుడేదో అంటకట్టేసిపోయావు ఈ స్కూలు, ఇప్పుడేదో తంటాలు బడి కట్టాము బాగానే ఉంది, నువ్వు మళ్ళీ ఇప్పుడేదో చెప్తున్నావే అంటాడు. కానీ ఈ స్కూలు మొదలైన తర్వాత ఇప్పుడు మన గుడిలో ఒక స్కూల్ ఉంది, సుమారు 100 గ్రామాలలో సాయంత్రం పూట బడి నడుస్తుంది. జయభరత్ హాస్పిటల్ నెల్లూరులో ఉంటే ఈ హాస్పిటలే కాదు. ఉండేవారు, ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉంటూ ఎన్నో వేల మంది కార్యకర్తలు మా లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు. అటువంటి తయారైన వ్యక్తుల్లో శ్రీ చలపతిరావు మాస్టర్ గారు, వారి కుటుంబం, పిల్లలు కూడా ఈ రోజుకి సమాజ బాధ్యతలో ఉంటున్నారు. సమాజంలో ఒక కుటుంబం ఎట్లా ఉండాలి అనే దానికి రోల్ మోడల్ వారి కుటుంబం. ఈ రోజుకి నేను నిరుత్సాహపడినా నన్ను అంటారు, నాన్న కొద్ది రోజులు నువ్వు ఉండాలా.
ఈ బిల్డింగ్ పూర్తి చేయాలా, అట్లా ఒక్కోటి ఆశ చూపిస్తూ నన్ను తీసుకొస్తున్నారు గత 18 సంవత్సరాల నుంచి. ఈరోజుకి నేను ఈ సంవత్సరానికి పోవడానికి నాకు సమయం సరిపోవట్లేదంటే కాదు, ఈ ఒక్క సంవత్సరం అని 18 సంవత్సరాలు దొల్లించారు. దొల్లిస్తూ ఇటువంటి చక్కటి నిర్మాణం ఏర్పడటానికి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. యుగంధర్ గారు చెప్పారు, పాఠశాల అంటే కేవలం విద్య చెప్పటం కాదు, సంస్కార కేంద్రం కావాలి. అటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తామని మా సంస్థ తరఫున శ్రీ యుగంధర్జీకి మాటిస్తున్నాము. ఆ విధంగానే మీ అందరి ఈ కార్యక్రమం మా ఇద్దరు వ్యక్తుల వల్ల కాదు కావాల్సింది, మాకు తోడ్పాట్లు అందించేటువంటి మీలాంటి సహకారాన్ని అందించేటువంటి కమిటీ మెంబర్స్ కానీ సమాజంలో ఉండే పెద్దల వల్ల మాత్రమే మేమంతా ముందుకెళ్ళగలం. కాబట్టి మీ అందరి సహకారంతో ఇటువంటి సంస్థలు నడుస్తున్నాయి. ఇక ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు కావాలని ప్రార్థిస్తున్నాం. సంఘ పద్ధతిలో ఈ సత్కారాలు అనేది లేదు, పూజ కాదు, శక్తి నిర్మాణం. కాబట్టి ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయతతో యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి నాకు మా దంపతులకు సన్మానం చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.